అందరికీ నమస్కారం. అమ్మ ప్రేమ అమృతం స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మదర్స్ డే సందర్భంగా టీఎంసీ ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఒక మదర్ అండ్ సన్. సో మదర్ ఎవరంటే మన యొక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా వర్క్ చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్లో మాధవి గారు. అండ్ మరియు తన సన్ కూడా ఎంతో కాలం నుంచి ధ్యాన మార్గంలో ఉన్నారు. సో తన పేరు చైతన్య గారు. మరి వాళ్ళతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ సార్. ఎస్. సో ముందుగా ఐఎమ్ సో గ్లాడ్, సో హ్యాపీ మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తానికి. ఎస్. సో మీ గురించి చెప్పండి మేడం. మీరు ఎట్లా వచ్చారు ధ్యాన మార్గంలోకి? నమస్కారం మేడం, నా పేరు మాధవి. ధ్యాన మార్గంలోకి రాకముందు అన్నీ ఉన్నా కానీ ఏదో తెలియని ఆ భయము భీతి ఉన్నింది మేడం. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తరువాత నాకు ధ్యానం అనేది ప్రొద్దుటూరులో పరిచయం అయింది మేడం. సో ఎప్పుడైతే ధ్యానం అనేది తెలుసుకున్నానో ఈ ధ్యానంలో సత్యం ఉంది అనేది నేను కనుక్కున్నాను మేడం. ఎన్నో రిజల్ట్స్. అంటే ధ్యానం అంటే మనకు పత్రి సార్ చెప్తూ ఉంటారు మేడం. సో ధ్యానం చేస్తే మన ప్రవర్తనలో మార్పు వస్తుందని ఇప్పుడు బ్రహ్మశ్రీ తటవత్రి వీరరాఘవ సార్ కానీ రాజలక్ష్మి మేడం కానీ చెప్తూ ఉంటారు. ధ్యానం చేస్తున్నాము అంటే మన ప్రవర్తనలో మార్పు రావాలి సో అని చెప్తూ ఉంటారు మేడం. అలా నేను ధ్యానం 41 days చేసిన తర్వాత నాకే మార్పు అనేది తెలిసింది మేడం. వావ్, అమేజింగ్. సో మీరు ఎలా వచ్చారు సార్ ధ్యాన మార్గంలోకి? ముందుగా అందరికీ నమస్కారం మేడం. ఇక్కడ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి నా పేరు చైతన్య. మామూలుగా నేను మెడిటేషన్కి వచ్చింది అనేది మరి చిన్నప్పటి నుంచి మమ్మీ చేసేది, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అట్లా ఇంకా మామూలు మెడిటేషన్ అట్లానే పరిచయం అయింది. దాని తర్వాత నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు కరోనా టైంలో తటవత్రి వీరరాఘవరావు సార్ అని చెప్పి అక్కడ భీమవరంలో 3 days వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా చాలా గట్టిగా పట్టుకొని అప్పటి నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి రెగ్యులర్గా సార్ వాళ్ళది జూమ్ ఉంటుంది, దానిలో పాల్గొంటాను. అక్కడ వర్క్ షాప్స్ కూడా మనకి జరుగుతాయి మేడం. డైరెక్ట్గా 3 days వర్క్షాప్స్ కూడా నేను వీలున్నప్పుడంతా వెళ్తూ ఉంటాను. వావ్. సో 6th class నుంచే మొదలు పెట్టారు. అమేజింగ్. మరి ఇప్పుడు మీరు ఏంటి ఎడ్యుకేషన్ చదువుతున్నారు? ఇప్పుడు అయితే ప్రస్తుతము నాది +2 మేడం. ఇప్పుడు +1 అయిపోయింది. ఓకే. +2కి వచ్చా మేడం ఇప్పుడు. వావ్, అమేజింగ్. సో మెనీ ఇయర్స్. సో ఎస్. సో ఈరోజు మదర్స్ డే సందర్భంగా నాకు ముందుగా మీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఎట్లా అంటే మీరు ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు మీరు మదర్ అవుతున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? మేడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ మేడం. బట్ ధ్యానం చేస్తే నేను ఏ కాల్షియం టాబ్లెట్స్ ఏమి వేసుకోలేదు మేడం. డైలీ మెడిటేషన్ చేయడము, మంచి వెజ్ ఫుడ్ తినడం, ఫ్రూట్స్ తినడం. సో డైలీ మెడిటేషన్ చేయడము, పత్రి సార్ వీడియోస్ కానీ ఇవి మన స్పిరిచువాలిటీ వీడియోస్ వినడము అలా చేస్తూ ఉన్నాను మేడం. బాబుకి యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ అంటే మేడం, బాబు డెలివరీ అయ్యేటప్పుడు ఆపరేషన్ అవుతుంది అన్నారు మేడం. కానీ మా మమ్మీ అన్నారు, మీకు పత్రి సారు నీకు ఎంతో ఇష్టం కదా, సార్నే తలుచుకో అని. నేను ఎప్పుడైతే మనసా వాచ పూర్తి విశ్వాసం సార్ని తలుచుకున్నాను మేడం, వితిన్ వాళ్ళు ఆపరేషన్ కి ఎంత రెడీ చేసుకుంటున్నారు, వితిన్ 5 minutes నార్మల్ డెలివరీ అయిపోయింది. అమేజింగ్. మీ ఎంపిక బాగుంది. నైస్ నైస్. సో ఆన్ ద నోట్ ఆఫ్ యువర్ మదర్, సో మీకు మీ మదర్కి మధ్య ఉన్న ఒక బ్యూటిఫుల్ స్వీట్ మెమరీస్ మాతో షేర్ చేసుకుంటారా? ఎస్ మేడం. అంటే యాక్చువల్గా మేడం నేను పుట్టినప్పుడు మేము 4 members మేడం. ఒక అక్క, 2 అన్నలు, నేను. మా డాడీ మామూలుగా చదివిస్తే చాలు అనుకునేవాళ్ళు, ఎందుకంటే మ్యారేజ్కి దాని వల్లనే ఎతకాలని. కానీ మా మమ్మీ అదేం లేదు మేడం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మంచిగా చదివిపియాలి వాళ్ళని, ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటారా అనే ఉత్సాహం మేడం మా మమ్మీకి. సో ఈవెన్ ఒక ఇన్సిడెంట్ మేడం, ఎంఫీల్డ్ సీట్ వచ్చింది మేడం ఎస్వి యూనివర్సిటీలో. ఆ టయానికి ఫీజు లేదు మేడం. మా మమ్మీ గోల్డ్ పెట్టి నాకు ఫీజు కట్టించారు మేడం. సో పిహెచ్డి జాయిన్ అయ్యేటప్పుడు కానీ నా వెంటే ఉండి, చిన్న పిల్లలు మేడం, కిడ్స్ అప్పుడు, తన పిహెచ్డి నేను పత్రి సార్ని అడిగాను మేడం, సార్ ఇలా సీట్ వచ్చింది మరి జాయిన్ కావాలి. నిజంగా మేడం నా లైఫ్లో వండర్ మేడం. పత్రి సార్ని నేను పిహెచ్డి జాయిన్ కావాలా వద్దనడం, అడగడము, సార్ జాయిన్ అవ్వండి అనడము,
జాయిన్ అయిన 1 month కి నాకు ఉమెన్ సైంటిస్ట్ అవార్డు రావడం, 20,30,000 అమౌంట్ రావడము. మా మమ్మీ గాని జాయిన్ అవ్వమన్నారు మేడం, కానీ గురువులు ఎప్పుడైతే చెప్పారో ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. ఖచ్చితంగా ఆ జాయిన్ అవ్వడం నా లైఫే యూటర్న్ మేడం. నా వెన్నుదన్ను నుండి మా మమ్మీ ఇప్పటి వరకు మేడం మంచిగా సపోర్ట్ ఇవ్వకపోయింటే నేను ఈ ప్లేస్ లో ఉండుంటాను మేడం. అది ఖచ్చితంగా చెప్పగలను. బ్యూటిఫుల్ మేడం, అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద అవార్డ్ టు. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక మదర్ సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం. ఆ ఎన్విరాన్మెంట్ ని తల్లే మేడం, ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ ని కలిగించేది తల్లే మేడం. సో కమింగ్ టు యూ సార్, మీకు మీ మదర్ కి మధ్య ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్, మీకు బాగా ఎప్పుడూ గుర్తుండిపోయేది ఏంటి? మామూలుగా డాడీ ఫీజు కడతాడు, ఉంటుంది మేడం, అమ్మ చేసి పెడుతుంది. కాకపోతే అందరికి అట్లా ఉంటుందండి నార్మల్గా. అంటే మమ్మీ ఇంట్లో చేసి పెడుతుంది, వస్తాను మనం తింటాం స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి, డాడీ ఫీజు కడతాడు. కానీ మా మదర్ ఎట్లా అంటే మరి నాకు వచ్చిన అద్భుతమైన మార్గం మరి ఈ మెడిటేషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది మేడం. అదొక చాలా బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాని ద్వారానే ఇప్పుడు నేను లైక్ నా ఎడ్యుకేషన్లో అయితేనేమి ప్రతి దాంట్లో ఏ వేళైనా సరే నేను ఈ మెడిటేషన్ ని అనేది ఇంప్లిమెంట్ చేసుకొని చేస్తూ ఎంతో అంటే సక్సెస్ అనేది వచ్చింది మేడం. కాబట్టి ఆ మెడిటేషన్ ఇచ్చిన దానికి ఎంతో కృతజ్ఞతలు. అమేజింగ్ చాలా బాగుంది. సో మీకు ఏమైనా మెడిటేషన్ లో డౌట్స్ వస్తూ ఉంటే, ఏమైనా అనుభవాలు వస్తూ ఉంటాయి, మార్పులు వస్తూ ఉంటాయి, మీ మదర్తో మీరు డిస్కస్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను మేడం, చెప్తూ ఉంటాను. అంటే ఇట్లా బాగునింది అంటే మెడిటేషన్ చేయకముందు లైక్ మామూలుగా ఏదన్నా కాలేజీలో ఏదైనా కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా అట్లా మెడిటేషన్ చేసినప్పుడు చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇట్లా ఉన్నింది ఇట్లా అయింది మెడిటేషన్ చేయడం వల్ల చాలా బాగుంది అని చెప్తూ ఉంటాను, డిస్కస్ చేస్తూ. అదర్ దాన్ మెడిటేషన్ హ్యూజ్ పార్ట్ మీ లైఫ్ లో, ఎందుకంటే అది చాలా ఇన్కల్కేట్ అయిపోయి ఉంటుంది. అదర్ దాన్ దట్ ఇంకా మీ మదర్ అంటే మీకు గుర్తొచ్చేది ఎస్ దిస్ ఇస్ ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఒక ఫీలింగ్ అవ్వచ్చు, వాట్ ఈస్ ఇట్ లైక్ ఇమీడియట్ గా మీకు స్ట్రైక్ అయ్యేది? అంటే నేను మెడిటేషన్ ఒక్కటి నేర్పించాను మేడం. ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ లో గానీ ఈవెన్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు గానీ మేడం స్ట్రెస్ లేదు, ఏం లేదు, నార్మల్ టైంకే పనుకోవడము చదువుకోవడం ఉంది. ఆ అబ్బాయి 3rd ర్యాంక్ వచ్చింది అనేది కానీ నేను అనుకోలేదు మేడం. అన్ని మార్క్స్ వస్తాయని కానీ నేను గెస్ చేయలేదు. తను ఫైనల్ గా చెప్పాడు, మమ్మీ నాకు మెడిటేషన్ నువ్వు నేర్పించావు, అదొక్కటి చాలు నాకు, అదే గోల్డెన్ గిఫ్ట్. మేడం మనం చెట్టు గింజ వేస్తాం మేడం, అదే పువ్వులు కాసి పండ్లు ఎట్లా కాస్తాయో గురువులు జ్ఞానాన్ని అందిస్తున్నారు, మనం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం మేడం. అంటే ధ్యానం గొప్పది, విశిష్టమైనది, మనం మన లోకం ఇది కాదు పై లోకము, మనం ఉన్నతంగా నా గర్భాన్ని ఎంచుకొని వచ్చావంటే నువ్వు గత జన్మలో ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మెడిటేషన్ చేసే వాళ్ళ ఇళ్లలో జన్మ తీసుకున్నారు అంటే మేడం ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే దాన్ని సక్సెస్ఫుల్ చేసేదానికి ఆ గర్భాన్ని ఎంచుకొని వస్తారు. నువ్వు స్టాప్ చేయొద్దు మెడిటేషన్, ఎప్పుడైనా సరే జీవితంలో నాన్ వెజ్ ముట్టద్దు, మెడిటేషన్ స్టాప్ చేయొద్దు, అది నీకు పందిరిలాగా ఎప్పుడు నీకు వెన్నుదన్నుగా ఉంటుంది మెడిటేషన్ అని చెప్పాను మేడం. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు అయితే నేను అమేజింగ్ మేడం. ఆ అబ్బాయి మామూలుగా చదువుతున్నాడు, నార్మల్ అన్నమాట. ఎప్పుడైతే మెడిటేషన్ నేర్పించి భీమవరం వెళ్ళి గురువుల యొక్క ఆ జ్ఞానం విన్నారో ఇంకా ఆ అబ్బాయే మేడం చదువుకొని, ఈవెన్ నేను ప్రొఫెసరే, మా సారు ప్రొఫెసరే మేడం. మమ్మల్ని ఏం అడగడు మేడం, 99% అడగడు. ఆ అబ్బాయే ప్రిపేర్ కావడం కానీ చదువుకోవడం, నైట్ అవర్స్ ఏమీ లేదు మేడం. రేపు ఎగ్జామ్ అనగా మామూలు నార్మల్ టైంకే చదువుకోవడం, పనుకోవడం. పవర్ ఆఫ్ మెడిటేషన్. పవర్ ఆఫ్ మెడిటేషన్ మీరు ఎంచుకున్నారు, మేడం డెలివర్ చేశారు. నిజంగా మేడం. మీరు మీ మదర్ నుంచి మన పేరెంట్స్ నుంచి చాలా నేర్చుకుంటా ఉంటాం. ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఓవర్ ద ఇయర్స్ మీ మదర్ నుంచి మీరు ఇప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసినది ఏంటి? ఒక అలవాటు అవ్వచ్చు, లేకపోతే ఒక బిలీఫ్ సిస్టమ్ అవ్వచ్చు, ఒక జీవన విధానం అవ్వచ్చు, అది ఎప్పటికీ ఇన్ని ఇయర్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నది ఏంటి? నిజం మేడం. అంటే మా మమ్మీ ఒకటే చెప్తుంది మేడం, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఒక ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఎవరికి ద్రోహం చేయకూడదు అనేది మా మమ్మీ నుంచి నేను నేర్చుకున్నాను మేడం.
మనం ఎవరికి ద్రోహం చేసినా ఆ భగవంతుడు చూస్తాడు, అది మనం అనుభవించేటట్లు చేస్తాడు. ఎవరిని కష్టపెట్టకూడదు, ఒకరిని కష్టపెడితే మనకు అది ఇంపాక్ట్ అవుతుంది అనేది మమ్మీని చూసి నేర్చుకున్నాను. వావ్, చాలా చాలా ఇంపార్టెంట్ Yes. ఇంపార్టెంట్ లెసన్. యా సో వాట్ అబౌట్ యూ సార్, మీరు అట్లా నేర్చుకున్నది ఏంటి? అంటే ఇప్పుడు మళ్ళా అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీకి చెప్పినట్టు మా మమ్మీకి నాకేం చెప్పారంటే అందరితో మంచిగా ఉండు, ఎవరిని అంటే ఎవరికి వాళ్ళకి కష్టం కలిగించే పనులు ఏవి చేయకు, వాళ్ళకి వీలైతే మెడిటేషన్ చెప్పు, వాళ్ళకి కూడా ఈ మార్గంలోకి తీసుకుని రా, ప్లస్ నీకున్న దాంట్లో కొద్దిగా అయినా పంచు. అంటే ఏదైతే అది ఇప్పుడు మనకి ఒకరికి కొద్దిగా వాళ్ళకి మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొంచెం వీక్ ఉన్నారు, కొంచెం నేను బాగా చేయగలుగుతా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే పెంచింది పంచబడుతుంది అనే ఫిలాసఫీ చెప్పారు. అమేజింగ్. మీరు మీ మదర్ నుంచి తెలుసుకుంది, మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తో కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి, మెడిటేషన్, పత్రిక టీచింగ్స్ యాడ్ చేసి చాలా బ్యూటిఫుల్ గా నెక్స్ట్ జనరేషన్ కి పాస్. మేడం మెడిటేషన్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా మేడం, వేరే వాళ్ళు కానీ చెప్తారు మేడం, ఈ ఏజ్ లో కొంచెం టెన్షన్ గా సినిమాలకు పోవడం, పార్కులకు వెళ్ళడం అలా ఉంటుంది. బట్ మీ అబ్బాయిని చూస్తే పీస్ ఆఫ్ మైండ్ గా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. ఏమి రీజన్ అంటే నేను ఒక్కటే చెప్తాను మేడం, ఆ అబ్బాయి డైలీ మెడిటేషన్ చేస్తాడు, మీరు చేయండి, అలా ఉంటారు. మీ పేరెంటింగ్ ఒక స్పిరిచువల్ పేరెంటింగ్. అది మా మమ్మీ నుంచి వచ్చింది మేడం. యాక్చువల్ గా నా పేరు మాధవి పెట్టడము అమ్మ గర్భంగా ఉన్నప్పటి నుంచే వీరబ్రహ్మం గారు బుక్స్ చదవడం గాని, కృష్ణుడి భగవద్గీత చదవడం గాని అలా ఉంది. నేను గాని గర్భంగా ఉన్నప్పుడు మేడం అలాంటి ఆ స్పిరిచువాలిటీనే చదువుకుంటూ, జంతువుల పట్ల ప్రేమ కలిగి ఉంటూ, అది తినకూడదు అని కాలేజెస్ లో కానీ నేను పిల్లలకి ఆ స్పీచ్ ఇచ్చి, మ్యాథ్స్ కి నేను ప్రొఫెసర్ అయినా సరే నాకు 1 hour అయినా మేడం ఈవినింగ్ పిల్లలకి మెడిటేషన్ గురించి చెప్పడం కానీ, డైలీ చేపియడం స్పోర్ట్స్ అవర్స్ లో, అది నా స్పెషల్ ఇంట్రెస్ట్ మేడం. ఫ్రీ కాస్ట్ ఆఫ్ తో వాళ్ళకు డైలీ చెప్పాలి. పిల్లలకి తెలియకుండా ఎంతో మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు, ఇలా క్రూరత్వంగా పెరగడానికి గాని కారణం మన ఫుడ్డే అని నేను పిల్లలకి చెప్తూ ఉంటా మేడం. అమేజింగ్. సో మీరు మీ యొక్క ఎడ్యుకేషన్లో డిఫరెంట్ పీపుల్నితో ఇంటరాక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ +1 +2 అంటే చిన్నప్పటి నుంచి వచ్చిన స్కూల్ కాకుండా ఇంకొక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ కిడ్స్తో ఇంటరాక్ట్ అవుతా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళకున్న రిలేషన్షిప్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఒక మెడిటేషన్ మార్గంలో ఉన్న ఒక మదర్తో ఉన్న రిలేషన్షిప్ వల్ల మీరు ఒక సర్టెన్ విధంగా మీరు తయారయ్యారు. సో మీ నాన్ మెడిటేటర్స్గా ఉన్న వాళ్ళ పేరెంట్స్తో ఉన్న రిలేషన్షిప్లో చూస్తే వాళ్ళని తప్పు రైట్ అన్నట్టు కాకుండా మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి? అంటే మామూలుగా మనకి మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు +1 రిజల్ట్ అంటే వాళ్ళు ఫెలిసిటేషన్ ఇద్దామని వెళ్ళాం, అక్కడికి వెళ్తే సేమ్ మార్క్స్ వచ్చాయి అనమాట. అయితే మరి మా మమ్మీ చెప్పింది అనమాట, మామూలు మెడిటేషన్ చేపియండి మీ అబ్బాయికి, నేను మా అబ్బాయి కూడా చేస్తాడు అంటే, వాళ్ళ మదర్ ఏమన్నారంటే ఇప్పుడు అవన్నీ ఏమొద్దండి, కొద్దిగా లైక్ ఏజ్ అయిపోయిన తర్వాత చేపిస్తాము అని చెప్పారు. అంటే వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు అంటే ఫ్రీడమ్ అనేది లేదు మేడం. వాళ్ళ అబ్బాయి ఎట్లా అంటే కొద్దిగా న్యూట్రల్ అనమాట, ఓకే చేద్దాము అనే సిచ్యువేషన్ లో ఉంటాడు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఫ్రీడమ్ ఇవ్వకపోవడం వల్ల ఆ అబ్బాయి కూడా ఏం చేయలేను. కానీ అట్లా ఏం లేదు మేడం. నాకు మమ్మీ అయితే డాడీ అయితే కానీ ఎడ్యుకేషన్ లో కానీ దేంట్లో అయినా నువ్వు ఎంత చదువుతా అన్నా కూడా చదివిస్తాము, నువ్వు మంచి మార్గంలో ఉండు, ఫ్రీడమ్ అనేది నీకు ఇస్తామని చెప్పి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి మనిషికి స్వేచ్ఛ. సో మీరు మీ గ్రాండ్ మదర్ మేడం వాళ్ళ మదర్ నుంచి మీరేం నేర్చుకున్నారు? మా గ్రాండ్ మదర్ ఎట్లా అంటే మనం ఉన్నా లేకపోయినా అంటే మనకు కొద్దిగా తక్కువ అయినా కూడా వచ్చిన వాళ్ళు అంటే తృప్తిగా వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఎవరైతే గెస్ట్ కానీ ఎవరైనా సరే మనం తర్వాత అయినా మనం ఏదైనా చేసుకోవచ్చు, లైక్ ఫుడ్ అయితేనే కానీ ఏదైతే సరే, వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి, వాళ్ళు డిసప్పాయింట్ కాకూడదు అనే వే ఆఫ్ అది బాగా నచ్చింది మేడం చాలా. సో కొన్ని మెమరీస్ గురించి మాట్లాడుకుందాము. ఇంకా ఇప్పుడు వరకు మీరు మీ పేరెంట్స్ నుంచి ఏం నేర్చుకున్నారు, మీ మదర్ నుంచి ఏం నేర్చుకున్నారు అన్నట్టు మాట్లాడదాం కదా. ఇప్పుడు కొన్ని స్వీట్ మెమరీస్, కొంచెం కట్టామీట మెమరీస్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. సో మీ మదర్తో షేర్ చేసుకున్న కట్టామీట, కొంచెం కోపంగా అనిపించేవి ఉంటాయి మనకి, న్యాచురల్ వీఆర్ హ్యూమన్స్, కొంచెం స్వీట్ గా అనిపించేవి కూడా ఉంటాయి కదా.
అది షేర్ చేస్తారా? కోపము అంటే ఏం లేదు మేడం. మా మమ్మీ జాబ్ చేస్తుండే దానికి జాబే ఇంట్లో గాని కొంచెం నీట్ గా పెట్టుకోవాలి అద్దం లాగా అంటుంది మేడం. బట్ నేను ఆ జాబ్ చేసుకొని వచ్చే లోపల కొంచెం టైర్డ్ అవుతాం కదా కొంచెము. కొంచెం మరి అద్దం లాగా కాకపోయినా నీట్ గా ఉంటే చాలు అని. కానీ మమ్మీ నీట్ గా ఉండాలి, ఇల్లు ఎవరు వచ్చినా బాగా హ్యాపీగా ఉండాలి అంటుంది. అది మమ్మీ చెప్తా అంటే ఇంకా నేను గానీ అలా ట్రై చేద్దాము అని అనుకుంటాను. అప్పట్లో ఇంకా వాళ్ళు ఇంకా ఇప్పుడంటే మనందరికి ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కానీ అసలు ఫెసిలిటీస్ ఏమి ఉండకపోయినా మల్టిపుల్ వర్క్స్ హ్యాండిల్ చేసుకుంటే ఇల్లు ఎంత బాగా చూసుకునే వాళ్ళు మేడం. ఇప్పుడు నేను అదే అనుకున్నాను మేడం, ఒకవేళ నేను స్ట్రెస్ ఒకవేళ కాలేజ్ నుంచి వచ్చినా మనుషులనైనా పెట్టి మనకు అమౌంట్ వస్తాను శాలరీ, మనుషులనైనా పెట్టి నీట్ గా ఉంటే మంచిగా ఉంటుంది కదా. అది నేను నేర్చుకోవాలి. మమ్మీ చెప్పింది కరెక్టే కదా. చాలా ఇంపార్టెంట్. పత్రి గారు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ఒక మాస్టర్ చెప్తుంటే విన్నాను, ఎక్కడికి వెళ్ళినా తన పనులు తనే చేసుకుంటారు, చాలా నీట్ గా ఉంచుకుంటారు, పద్ధతిగా ఉంటారు, ఒకరికి ఇబ్బంది పడేటట్టు ఉండరు. మీ మదర్ ఎలా అయితే ఉండాలని అనుకున్నారు సార్ కూడా అట్లాగే ఉండేవాళ్ళు మేడం. మా డాడీ న్యూట్రల్ మేడం. మా మమ్మీ వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి మన ఇంటికా నుంచి పోయే లోపల. వాళ్ళకి ధ్యానం చెప్పడం గాని, శాకాహారం చెప్పడం గాని, వాళ్ళకి తృప్తిగా భోజనము, వాళ్ళకి గుడ్డలు గాని మేడం, వాళ్ళు ఇంకా హ్యాపీగా వెళ్ళాలి అన్నట్లు. సో మీ మదర్ కూడా ధ్యానం చేస్తారు? మా మమ్మీ గాని మేడం. యాక్చువల్ గా నాకు ధ్యానం తెలిసింది మేడం. అంటే ముందు ఎట్లా ఉనిందంటే ఏదో మా జన్మ వచ్చింది చదువు, ఎడ్యుకేషన్, జాబ్ అన్నట్టు ఉన్నాం మేడం. ధ్యానం ఎప్పుడైతే తెలిసిందో మేడం, నేను చేస్తూ దానిలో ఉన్న సీక్రెట్, దీనిలో సత్యం ఉందని ఎప్పుడైతే కనుక్కున్నానో మా మమ్మీ వాళ్ళకి చెప్పాను మేడం. వాళ్ళు గాని అసలు మా మమ్మీ ఒప్పేసుకుంటుంది మేడం. ఇప్పుడు ధ్యానం ఎవరికైతే తెలిసిందో వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటారు. అప్పుడు తెలియక మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు విలేజ్ మేడం, అప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడో వెళ్తున్నారు అని ఆ కోళ్లను అవి ఇవి చేసి మమ్మీకి గుండెకాయలు ఇష్టము అని దాన్ని ఏంచి పెట్టేది మేడం. మా మమ్మీ ఇప్పుడు ఒప్పుకుంటుంది మేడం. నాకు అన్ని డాక్టర్స్ దగ్గరికి పోయి చూపించినా గానీ సో అది గుండె నొప్పి వస్తుంది అంటే నేను ఆ కర్మ చేశాను కాబట్టి నేను ఆ కర్మ అనుభవిస్తున్నాను అని. యాక్చువల్ గా ప్రాపంచికంగా ఉండే వాళ్ళు అటు ఒప్పుకోరు మేడం. మమ్మీ మెడిటేటర్ కాబట్టి నేను చేసిందే నాకు వచ్చింది అని తను ఒప్పేసుకుంటాను. సో 3 generations ఆఫ్ ఫ్యామిలీ మెడిటేషన్. అమేజింగ్ అమేజింగ్. దానికన్నా అద్భుతం ఏముంటది? అవును మేడం, మా ఫ్యామిలీ అంతా మెడిటేషన్ ఫ్యామిలీ. సో మీరు మీ మదర్ తో షేర్ చేసుకున్న కట్టమిట మెమరీస్? అంటే మామూలుగా నేను కొద్దిగా ఫోన్ చూస్తూ ఉంటాను. అంటే అది అంటే మామూలు రిలాక్స్ కోసం ఒక 5-10 minutes అయితే ఓకే. కొద్దిగా నా మంది ఎక్కువ వెళ్తూ ఉంటది, 1/2 hour 1 hour 2 hours 3 hours. అది కొద్దిగా ఫోన్ చూడడం అనేది కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. ఆ టైం నేను లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అయితే లేదంటే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడం అయితే లేదంటే మెడిటేషన్ అయినా చేసుకో అని చెప్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ అని ఫాలో అవడానికి ట్రై చేస్తాను. అంతే, మనకు వాళ్ళు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, వీళ్ళు ట్రై అవర్ బెస్ట్ ఫాలో అవుతానికి. సో మామూలుగా అయితే ఒక నార్మల్ ఫ్యామిలీలో, నాన్ మెడిటేటర్స్ ఫ్యామిలీలో అంటే ఐ థింక్ ప్రస్తుతం ఉన్న టైమ్స్కి మారింది, చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. అట్లీస్ట్ నా చిన్నప్పుడు అయితే కొంచెం మా మదర్ కొడతాము, అట్లా కోపం వస్తే అలా ఉండేది బిఫోర్ షీ కేమ్ ఇన్ టు మెడిటేషన్. సో అట్లా కూడా మీ మదర్ అట్లా ఏమన్నా కసురుతాము, కొడతాము అట్లా ఏమైనా ఉండేదా? అట్లేం లేదు మేడం. అంటే మామూలుగా అయినా మనకి ప్రాపంచికంగా అయినా కూడా అట్లా ఎప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది రాలేదు మేడం. మామూలుగా వాళ్ళు చదివించే వాళ్ళు, నేను కూడా బాగా చదువుకొని నార్మల్ గానే ఉండేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి చాలా లవింగ్ గా పెంచారు అయితే మిమ్మల్ని. అమేజింగ్ అమేజింగ్. సో మీకు మీ మదర్ చేతి వంటలో మీకు చాలా ఇష్టమైన డిష్ ఏంటి? మమ్మీ బాగా చేస్తుంది మేడం, ప్రతి ఒక్క కర్రీ మంచిగా చేస్తుంది. నాకు ఆ సంగటి, వంకాయ పులుగూర, కాకరకాయ తాలింపు అని మధ్యాహ్నం వేడివేడిగా చేస్తుంటుంది మేడం. నేను తినడం, మా పిల్లలకి పెట్టడము, అదొక స్వీట్ మెమరీ మేడం. బాగా చేస్తుంది. సో మీ మదర్ తో మీరు ఫస్ట్ టైం మీ మదర్ మీకు కుకింగ్ నేర్పించినప్పుడు మీకు గుర్తుందా ఎట్లా ఉండేది? అంటే నేను యాక్చువల్లీ మేడం మా మమ్మీలో నచ్చిన గుణం ఏమంటే మేడం, జెంట్స్ అదే అన్నయ్య వాళ్ళు డిగ్రీ వరకు చదివారు మేడం. నేను ఇప్పుడు ఎంఎస్సి, ఎంఫిల్డ్, బిఈడి, పిహెచ్డి, ఉమెన్ సైంటిస్ట్, డాక్టరేట్, ఈ అవార్డ్స్ అన్నిటికి కారణం మమ్మీనే మేడం. అంటే దగ్గరుండి అమ్మ ఎవరైనా నాకు ఒకటే,
నువ్వు ఆడపిల్ల అయినా సరే నన్ను తినబెట్టి మేడం కాలేజీకి వచ్చి మళ్ళీ వస్తానే స్కూల్ చదివేటప్పుడు కానీ మేడం ఇంట్లో పని అది ఇది అంటే నువ్వు చదువుకోలే అని నాకు ఏ పని చెప్పేది కాదు మేడం. స్కూల్లో ఉన్నప్పుడు హోంవర్క్స్ చేసుకోవడం, జాబ్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా మరీ ఇబ్బంది అయితే చెప్పేది కానీ లేకపోతే లేదు మేడం. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మేడం, ఒక్కొక్కటి నేర్చుకోవడమే గానీ ఇంకేం లేదు. అప్పుడు మమ్మీ నన్ను ఏ పని చేయకుండా ఎట్లా చేసిందో చూడు. అందుకనే నేను బాగా చదువుకున్నాను. కానీ 99% మమ్మీనే చేసేది మేడం, 1% నాకు చెప్పేది. బట్ ఇప్పుడు నేను అది అమలు పరుస్తా అన్నా అనమాట. ఇప్పుడు నేను యాజ్ ఎ పేరెంట్ గా ఎంత వర్క్ ఉంటుంది వంటలు చేసేటప్పుడు, మనం గానీ అప్పుడు హెల్ప్ చేస్తుంటే బాగున్నా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే వాళ్ళు అంత బ్యాక్ అండ్ సపోర్ట్ లేకపోతే లేదు మేడం, మా మమ్మీ సపోర్ట్ నాకు బ్యాక్ బోనే మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక 10 మంది వచ్చారు, మనం వెజిటేబుల్ పలావ్ గాని, కుర్మా గాని, వడలు గాని ఇవంతా చేయాలంటే ఎంత సపోర్ట్ ఉండాలి. కానీ నాకు అప్పుడు ఏమి చెప్పేది కాదు మేడం, అన్ని తను చేసేసి నాకు వీలైతే కలిపి పెడతా ఉండేది. అట్లా పెరిగిన దాన్ని ఇప్పుడు నేను చేసేటప్పుడు ఆ వంటలు నాకు అదే గుర్తొస్తుంది. ఇంత పనున్నా నాకు ఏమి చెప్పకుండా నన్ను చదివించి ఒక గట్టుకు చేర్చింది మా అమ్మ అని నేను ఆ పని చేసేటప్పుడు అంతా అదే నాకు స్ట్రైక్ అవుతా ఉంటుంది. మీకు మీ మదర్ చేసిన ఫుడ్స్ లో మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? అంటే వెజ్ బిర్యానీ కొద్దిగా బాగా చేస్తున్నాను, అది చాలా బాగా చేస్తుంది, అది కొద్దిగా చాలా ఇష్టం. మామూలుగా అయితే తను చెప్పారు కదా మేడం, అంటే ఏమని అంటే ఇట్లా హెల్ప్ చేయడం అనేది చేయాలి, కానీ మమ్మీ చేయలేదు కానీ నేను మాత్రం చేసుకుంటాను. నేను చెప్పాను మేడం, అన్ని నేర్చుకుంటే ఇప్పుడు తను మేడం ఇంటర్ అయిపోయిన తర్వాత బయట ఎక్కడైనా సీట్ వస్తే ఇప్పుడు పత్రి సార్ చెప్తారు మేడం, వంట అనేది ఒక కళ అని. మనం భావన గానీ దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది మేడం. తను వంట చేస్తే 2 విధాల లాభం మేడం, నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, తను ఏదన్నా అటు ఇటు వేసినా నేను చెప్పగలను మేడం, ఇప్పుడు అది చేయకూడదు ఇట్లా చేయాలి అని. ఇప్పుడు తను ఏదైనా రూమ్ తీసుకున్నా, మనం బయట భోజనము నాన్ వెజ్ మిక్స్ అయి ఉంటుంది, పాత్రలు అవన్నీ చేసే వాళ్ళ అభిప్రాయం అన్ని ఉంటాయి కదా మేడం. అందుకని వంట నేర్చుకుంటే నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నువ్వు గాని నేర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్తాను మేడం. అందరు ఖచ్చితంగా వంట తెలియాలి, ఒక బేసిక్ నెసెసిటీ. పత్రి సార్ నుంచి నేర్చుకున్నాను మేడం, వంట అనేది ఒక కళ నిజంగా. సో మీ మదర్ మీకు ఫస్ట్ టైం కుకింగ్ నేర్పించినప్పుడు మీకు గుర్తుందా, ఎట్లా ఉంది? అంత లైక్ ఐడియా లేదు, కానీ ప్రతిసారి నేను వెళ్ళేవాడిని మేడం. అంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు వంట నేర్చుకోవాలని అట్లేం లేదు, నార్మల్ గా చేస్తుంటే నేను కూడా ఏదో లైక్ గంట తీసుకొని తిప్పడము, ఉప్పు కారాలు వేయడం ఇట్లా చేసాను. ఇంకా అట్లా కొద్దిగా కొన్ని డిషెస్ అనేది నేర్చుకున్నా మేడం. మీ ఫస్ట్ డిష్ ఏంటి మీరు కుక్ చేసింది? అంటే చపాతి, కుర్మా, అవి. నైస్, అమేజింగ్. నాకు కూడా మా మదర్ నిన్న అంటే నా అమ్మతో, నువ్వు నాకు ఫస్ట్ టైం పొటాటో కర్రీ చేస్తాను నేర్పించావు, నాకు అది ఇంకా గుర్తుండదు అని. అవును మేడం, అలా గుర్తుండిపోతాయి ఫస్ట్ థింగ్స్. అవును మేడం. అమేజింగ్. సో లాస్ట్లీ మీ మదర్ కి ఒక ట్రిబ్యూట్ గా ఈ మదర్స్ డే సందర్భంగా ఏమైనా చెప్పాలి, ఒక థ్యాంక్ యూ నోట్ అంటే మీ మాటల్లో? నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే మా మదరే మేడం. అంటే డాడీ సపోర్ట్ ఉంది కానీ ఎస్పెషలీ మా మదర్ గా నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఒక ప్రొఫెసర్ క్యాడర్ లో ఉండలేను మేడం. తను ప్రాపంచికంగా చదువులో హెల్ప్ చేసింది, బ్యాక్ బోన్ ఉండి, ఆధ్యాత్మికంగా గానీ నాకు మంచి ఎన్విరాన్మెంట్ కలిగించింది మేడం. ఆ 2 నాకు ఆ 2 పాయింట్స్, మా మదర్ లేకపోతే నేను లేను అని చెప్పొచ్చు మేడం ఈ పొజిషన్ లో. అమేజింగ్. వాట్ అబౌట్ యూ సార్? సేమ్ మ్యామ్, అంటే మామూలుగా డాడీ స్టడీస్ కానీ ఏవైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాడు మ్యామ్. మామూలుగా మమ్మీ కూడా ఇస్తూ ఉంటుంది ఎడ్యుకేషన్కి అయితే. కాకపోతే మెడిటేషన్కి అనేది డాడీ లైక్ ఒప్పుకుంటాడు అనమాట. నేను ఇక్కడికి వెళ్తాను అంటే వర్క్ షాప్స్ జరుగుతుంటాయి భీమవరంలో, వెళ్తానంటే సరే అంటాడు. కానీ ప్రతిదీ అమౌంట్, మనకి ట్రైన్ టికెట్స్ అయితే కానీ ప్రతిదీ మమ్మీనే చూసుకుంటాం ఫైనాన్షియల్గా. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మెడిటేషన్ సంబంధించి మమ్మీ చాలా హెల్ప్ చేస్తుంది. మా సార్ ఓకే అంటే చాలు మేడం, ఇంకా ఫైనాన్షియల్ గా అబ్బాయికి అంత సపోర్ట్ నాదే మేడం. అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బ్యూటిఫుల్ గా. నిజంగా మేడం, ఈ అబ్బాయి నాకు 3 మేడం పిల్లలు. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత 8 years కి 2nd person, ఇంకా 1 year కి 3rd person. ఇప్పుడు నేను కాలేజ్ ఉన్నా మేడం, ఈ అబ్బాయి వాళ్ళిద్దరిని చూసుకోవడం గానీ, మెడిటేషన్ క్లాసెస్ ఉన్నా ఈ అబ్బాయి చూసుకోవడం గానీ, నాకు ఒక రైట్ హ్యాండ్ మేడం తను. అమేజింగ్. చైతన్య ఉంటే చాలు, ఇంకా
అన్ని చూసుకుంటాడు వాళ్ళకు అన్న ఐడియా ఉంది మేడం. అంటే అత్తయ్యలతో వాళ్ళతో మనం చెప్పలేం కదా మేడం, వాళ్ళు ఎట్టుండారు వీళ్ళు ఎట్టుండారు అని. తనతో అయితే ఫుడ్ పెట్టావా నాన్న, చూసుకుంటున్నావా అని కొంచెం ధైర్యంగా ఎస్ చూసుకుంటాడు మేడం. మెడిటేటర్ కాబట్టి ఆల్ ఓవర్ ఆలోచిస్తాడు అని నా ధైర్యం. ఎస్ ఎస్ చాలా చాలా బ్యూటిఫుల్. మీ ఇద్దరు జర్నీ, మీ ఇద్దరు గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మ్యామ్, ఇంత అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ. ఈరోజు చూసారు కదండి, మదర్స్ డే సందర్భంగా మనతో పాటు మాధవి గారు, చైతన్య గారు ఉండి వాళ్ళు వాళ్ళ మదర్తో ఉన్న జర్నీని, మెమరీస్ని, మూమెంట్స్ని మనందరితో షేర్ చేసుకున్నారు. చాలా విషయాలు కూడా మనం నేర్చుకున్నాము. సో మీరు కూడా మీ మదర్తో కూడా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ డిస్కస్ చేస్తారు, షేర్ చేసుకుంటారు, బాండ్ అవుతారని కోరుకుంటున్నాము. సో అందరికీ మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం.